మీరు ఎప్పుడైనా వెలక్కాయ పచ్చడి తిన్నారా? ఒకవేళ తినకపోతే నేనిప్పుడు చూపించే విధంగా ఒక్కసారి చేసుకు తిని చూడండి. అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ అంత బావుంటుంది. ఇది చేసుకు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి 2 నుండి 3 వెలక్కాయలు తీసుకుని ఫస్ట్ వెలక్కాయల్ని పగలగొట్టుకోవాలి. తర్వాత చాక్‌తో గాని, చేత్తో గాని 2 ముక్కల కింద కట్ చేస్తే లోపల ఇలా గుజ్జు కింద ఉంటుంది. ఎలక్కాయ ఎప్పుడైనా సరే బాగా పచ్చిగా కాకుండా ఇలా దోరగా ఉన్న కాయతో పచ్చడి తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ చెక్కని కొబ్బరి తురుము తీసుకుని కత్తిపీటతో మనం కొబ్బరికాయ చెక్కని ఎలా తురుముకుంటామో అదే విధంగా ఈ చెక్కను కూడా ఇలా పౌడర్ కింద వచ్చేలాగా మనం తురుముకోవాలి. ఇలా మొత్తం ఈ ఎలక్కాయ తురుమంతా ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఈ చెక్కలు తురుముతున్నప్పుడు కొద్దిగా పచ్చిగా అనిపించింది అనుకోండి, ఈ విధంగా చాక్ తో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దాక పెట్టి ఇందులోకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఒక 5 తొక్క తీయని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. ఇప్పుడు గరిటతో ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేపుకోండి. తర్వాత 6 నుండి 7 పచ్చిమిరపకాయలు తీసుకుని ఈ వెల్లుల్లిపాయలు వేసేసి తర్వాత ఈ వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని గరిటతో ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇందులో శుభ్రంగా కడిగిన కొత్తిమీర వేసి ఒకసారి గరిటతో బాగా కలుపుకొని ఇది చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక రుబ్బు రోల్లోకి అయితే వేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో రుబ్బు రోల్ లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఈ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ముందుగా మనం తురుముకున్న ఎలక్కాయ పొడి వేసేసుకుని బాగా దంచుకోవాలి. రుబ్బు రోల్లోని మనకి ఒకవేళ రుబ్బు రోల్ లేకపోతే మిక్సీ జార్లోని కచ్చాబిచ్చ కింద దంచుకోవాలన్నమాట. 1 to 2 స్పీడ్ పెడితే మనకి కచ్చాబిచ్చగా నలుగుతాయి. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి ఒక 2 నుండి 3 స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు వేయడం వల్లే మనకి ఈ పచ్చడికి టేస్ట్ వస్తుంది. అప్పుడు మనకి ఎలక్కాయ ఫ్లేవరు అలాగే ఇందులో వేసిన వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర బాగా కలవడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా ముద్ద కింద మనం గరిటెతో కలుపుకోవాలి. మనం మ్యారినేషన్ చేసే ముందు ఎలాగైతే పేస్ట్ కింద తయారు చేసుకుంటామో అదే విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటేనే మొత్తం అన్ని ఫ్లేవర్స్ ఈ ఎలక్కాయకి బాగా పట్టి మనకి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తాలింపు సరుకులు అయితే తీసుకోవాలి. ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ముందుగా మనం తీసుకున్న తాలింపు సరుకులు వేసి వీటిని కాసేపు అయితే వేగనివ్వాలి. పచ్చివాసన బాగా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గిన్నెలో మనం కలిపెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా, ఆ ఎలక్కాయ మిశ్రమం అంతా ఇందులోకి అయితే వేసుకోవాలి. ఈ పేస్ట్ ఎంత బాగా కలిస్తే మనకి టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. మొత్తం ఈ తాలింపు సరుకులు చిటపటలాడితే చూసారా, అప్పుడు వేసుకోవాలి ఈ పేస్ట్. స్టవ్ని అయితే మనం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేకపోతే మనకి వేగినట్టు కనిపిస్తుంది కానీ పచ్చి పచ్చిగా టేస్ట్ అయితే బాగోదు. ఇప్పుడు ఈ తాలింపులోకి ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కాసేపు అయిన తర్వాత స్టవ్ నుండి కిందకి దింపేసి ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది.